వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే కవితను వదలనంటున్న సిబిఐ మళ్ళీ జైలుకేనా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాజకీయాలకు సంబంధించి అది కూడా కేసీఆర్ బిడ్డ కవితకు సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగింది. ఏంటంటే సిబిఐ అధికారులు ఆవిడకి మళ్ళీ నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆవిడ ఇంట్లో ఆవిడ అందుబాటులో లేకపోతే ఆవిడ భర్త అయిన అనిల్కి నోటీస్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. అయితే ఆవిడ దీని మీద పాజిటివ్గానే స్పందించారు. అవసరమైతే నేను వెళ్తాను సిబిఐ పిలిస్తే, అంతేకాదు నేను విచారణకు కూడా మళ్ళీ సహకరిస్తాను అని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కొంత పాజిటివ్గా. అసలు ఇక్కడ మ్యాటర్ ఏం జరిగింది అంటే, మనకు తెలుసు గతంలో కవిత సౌత్ కింగ్ పిన్గా ఉన్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో. ఎక్కడో కేజ్రీవాల్కి సంబంధించి చిన్న స్మెల్ అయితే బీజేపీ ఢిల్లీ కేంద్రంగా ఒక తీగలాగే ప్రయత్నం చేస్తే ఆ డొంక మొత్తం ఏపీ తెలంగాణలో బయటపడింది. సో మొత్తం సదరన్ స్టేట్స్లో సౌత్ కింగ్ పిన్గా కవిత వ్యవహారం తెర మీదకి వచ్చింది. ఆ రోజున తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆవిడ పేరు తెర మీదకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆవిడ ఫోన్లో ఆధారాలు ధ్వంసం చేయడం దగ్గర నుంచి ఎంతమందితో ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడారు, ఆపు నేతలతో ఎలా చర్చలు జరిపారు ఢిల్లీ కేంద్రంగా, ఇవన్నీ ఆధారాలతో సహా బయటకు వచ్చాయి. ఎప్పటికప్పుడు సిబిఐ ఈడీ కూడా పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్లో కూడా ఆవిడ పేరు, ఆవిడ డీటెయిల్స్, ఆవిడ ఏమేం చేసింది అనేది కూడా పొందుపరచడం జరిగింది. ఇక్కడ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు ఆపుకు సంబంధించి. శీష్ మహల్ లాంటి ఒక ఇష్యూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో దానికన్నా రెట్టింపు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆయన అరెస్ట్ కావడమే ఆయన పతనానికి కూడా కారణమైంది మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో. ఆ తర్వాత మనం చూస్తే కవిత, శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరత్ను కూడా ఆ రోజు సిబిఐ అరెస్ట్ చేసింది. అంతేకాదు ఆ తర్వాత మనం చూస్తే రాఘవరెడ్డి ఎవరైతే ఉన్నారో మాగుంట ఒంగోలు ఎంపీగా చేశారు ఆయన, అప్పుడు ఆయన కొడుకును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసరెడ్డి. ఈ క్రమంలోనే మనం చూసాం ఆ తర్వాత ఏం జరిగింది అంటే కవిత మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసింది సిబిఐ కానీ ఈడీ కానీ. ఆ రోజు ఆవిడని మొత్తం విచారణకు అని పిలిచి 2-3 సార్లు విచారణ జరిగిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే ఆవిడ తిహార్ జైల్లో పెట్టారు. తిహార్ జైల్లో ఆవిడ పాపం విడిపించడానికి అటు కేసీఆర్ ఆధ్వర్యంలో హరీష్ కానీ అండ్ దెన్ కేటీఆర్ కానీ చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో ఆ పార్టీ జీరోకి పడిపోయింది. ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అంటే కవిత ఎఫెక్ట్ నిజంగానే ఎంపీ ఎలక్షన్లో పడిందని అనుకోవాలి మనం. దెన్ ఆవిడ బయటికి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడ్డారు కేసీఆర్. అసలు ఆవిడ జైలుకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఓడిపోయిన పరిస్థితుల్లో కనీసం ఆ పార్టీకి కూడా మొహం చూపించలేకపోయారు. ఆయన పార్టీ నేతలకు కూడా అంత మదన పడ్డారు కవిత అరెస్ట్ గురించి. ఇక వన్స్ బయటకు వచ్చిన తర్వాత అంత ఈజీగా గతంలో కవితని ఆహ్వానించినట్టు వాళ్ళు ఆహ్వానించలేకపోయారు. ఎందుకంటే ఆవిడ ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒక ఎంపీగా చేశారు, ఒక ఎమ్మెల్సీగా చేశారు, ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ అయిన కేటీఆర్కి స్వయాన చెల్లి ఆవిడ. ఇంకా ఈసారి అధికారంలోకి వచ్చుంటే పార్టీ ఆవిడ మంత్రి కూడా అయ్యుండేవాళ్ళు మైట్ బి రాష్ట్రంలో. కానీ ఆవిడ ఆ స్థాయిలో లిక్కర్ స్కామ్కి పాల్పడడం అనేది ఎవరూ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నిజంగా ఆ పార్టీని అతలాకుతలం చేసింది ఆ ఇష్యూ. అందుకనే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆవిడ అంత ఈజీగా రీవెల్కమ్ చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఆవిడ ఆ సఫికేషన్ ఫీల్ అయి బయటికి రావడం, హరీష్ రావు దగ్గర నుంచి సంతోష్ రావు దాకా విమర్శలు చేయడం, నెక్స్ట్ కేటీఆర్ మీద పడటం, ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఈ క్రమంలోనే పార్టీ ఆవిడని సస్పెండ్ చేసింది. ఆవిడ ఏకంగా తన పదవికి కూడా రిజైన్ చేశారు. దాన్ని మండలి చైర్మన్ ఆమోదించారు. ఇప్పుడు ఆమె పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నారు పూర్తి స్థాయిలో. ఆల్రెడీ మేలో పార్టీ పెట్టబోతున్నానని చెప్పి మొత్తం అన్ని పుణ్యక్షేత్రాలను కూడా కవర్ చేస్తూ ఉన్నారు. బీసీ నినాదం కూడా తీసుకున్నారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. బీఆర్ఎస్ఏ నా టార్గెట్ అంటూ ఆ పార్టీలోని అసంతృప్త నేతలంతా తన పార్టీలోకి రమ్మని చెప్తా ఉన్నారు ఆవిడ. సో ఇదంతా నడుస్తూ ఉన్న క్రమంలో ఇటీవల ఏం జరిగిందంటే, ఆ పార్టీ పెడతానని అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆవిడకు, అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ శిక్ష అనుభవించి వచ్చిన కేజ్రీవాల్ లాంటి వాళ్ళకి, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చింది కింది కోర్టు. అందుకని సిబిఐ అందరూ అనుకుంటానే ఉన్నారు. ఆ కింది కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కవిత వాయిస్ పెరిగింది, తనకు అదొక బూస్ట్ ఇచ్చినట్లయింది. అయితే ఇది జరిగిన క్రమంలోనే అనవసరంగా మనం కవితను టార్గెట్ చేశామా, ఈవిడ క్లీన్ చిట్ వచ్చింది కదా అని బీఆర్ఎస్లో చాలామంది నేతలు మదన పడ్డారు. ఎందుకంటే ఇదే కేంద్రంగా ఆవిడ చాలా తీవ్రంగా టార్గెట్ చేశారు బీఆర్ఎస్ నేతలు కొంతమంది. ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేసీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో మాధవరం కృష్ణారావు లాంటి వాళ్ళు లిక్కర్ రాణి అని పిలిచారు, నిరంజన్ రెడ్డి లాంటి వాళ్ళు, చాలామంది ఆమె జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు బూతులు తిట్టారు కూడా, లిక్కర్ని లింక్ చేసి లిక్కర్ స్కామ్తో మా పరువు తీసామని చెప్పేసి. అందుకే చాలా సర్ప్రైజ్ కూడా ఫీల్ అయ్యారు. కేటీఆర్ అయితే స్వయంగా దీనివల్ల మేము ఓడిపోయాము ఈ కారణంగా, ఈవిడ అరెస్ట్ కారణంగా అని మాట్లాడారు. వీళ్ళు ఓడిపోయింది ఎంపీ ఎలక్షన్స్లో, కవిత అరెస్ట్ అయింది ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు కవిత మీద ఆరోపణలు మాత్రమే వచ్చాయి, అరెస్ట్ జరగలేదు. కేటీఆర్ నోరు కూడా మూతపడింది ఈ ఇష్యూ తర్వాత. అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో క్లీన్ చిట్ రావడం అనేది అది కింద కోర్టు అయినా సరే ఆవిడకు ఒక బూస్ట్. అయితే ఇదే సమయంలో అందరూ అనుకున్నట్టుగానే ఈరోజు సిబిఐ దీన్ని ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేసే ప్రయత్నం చేసింది, రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును. సో ఈ క్రమంలోనే ఈడీ ఎంట్రీ విషయం మీద కూడా పూర్తి స్థాయిలో దాన్ని స్టాండ్ బై పెట్టి
ఈ సిబిఐ ఎంక్వైరీలు ఈ విషయాలు మొత్తం మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పేసి కింద కోర్టు ఇచ్చిన తీర్పును హోల్డ్లో పెట్టింది, ఏదైతే ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలోనే సిబిఐ ఒక స్టెప్ తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు కవితకి మరి అదేవిధంగా కేజ్రీవాల్ లాంటి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మాగంటి రాఘవరెడ్డికి, శరత్ కూడా నోటీసులు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది, బట్ నాట్ యెట్ కన్ఫర్మ్డ్. సో మొత్తానికైతే మాత్రం ఈ కేసులో మరోసారి సిబిఐ కవితకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే కవిత మొన్న పడిన సంబరం తాత్కాలిక సంబరమే అనుకోవాలి. పూర్తి స్థాయిలో ఈరోజు కేసీఆర్ బిడ్డ అయినంత మాత్రం పునీతంగా తిరిగి వస్తున్న డైలాగులు వేస్తూ ఉన్నారు, కానీ ఆవిడ జీవితకాలం మాయన మచ్చ ఏదైనా ఉందంటే ఇదే. కవిత ఆ స్థాయిలో జనం సమస్యల మీద మాట్లాడుతున్నా, ఇన్ని ఇష్యూస్ మీద బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా, ఫైట్ చేస్తున్నా, కాంగ్రెస్ మీద, బీజేపీ మీద, ఇన్ని పార్టీల మీద. అంత స్థాయిలో ఆవిడకి ఆ అప్లాజ్ రాపోవడానికి కారణం ఏంటంటే ఆవిడ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడమే. ఒక మహిళ అయ్యుండి, కవిత కేసీఆర్ బిడ్డ అయ్యుండి, అది ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది తెలంగాణ సమాజం. అదే ఇప్పుడు ఏ హైకోర్టులోనూ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులోనూ క్లీన్ చిట్ వచ్చుంటే కవితకి ఆ అపప్రత తొలగిపోయి ఉండేది కొంతవరకు అయినా సరే. కానీ ఈరోజు ఇంకా ఈ కేసు నుంచి కవిత బయటపడాల్సిన సందర్భం ఉంది. పూర్తిగా తన మీద వస్తున్న ఆరోపణలు నిరాధారమని ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఈ కేసు చుట్టూ తిరుగుతా మరి పార్టీని కోపప్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా ఎదురు కాబోతోంది. సో మొత్తానికైతే కవిత మరోసారి జైలుకి వెళ్ళడం తప్పదనే ప్రచారం కూడా జరుగుతోంది. లెట్స్ మరి పార్టీని అనౌన్స్ చేయబోతున్న ఈ పరిస్థితుల్లో ఇది కవితకు మాత్రం ఒక ప్రతికూల అంశంగానే మనం చూడాలి.